మంజుల హరిపిరాల. అవును సార్. ఎవరు ఇది? హరిపిరాల సార్. హరిపిరాల. ఏ జిల్లా? మహబూబాబాద్. మహబూబాబాద్. వెరీ గుడ్. భర్త వయసు 33, భార్య వయసు 28. పెళ్ళి ఎంతకాలం అయింది మీకు? పెళ్ళి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. ఫస్ట్ ఒక బిడ్డ పుట్టింది కదా, అవును సార్. తర్వాత రెండో బిడ్డ పుట్టలేక ప్రెగ్నెన్సీ రావటం లేదు. మరి ఎందుకు రావటం లేదు? ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టింది కదా, మళ్ళీ మాకు ఎందుకు రావట్లేదనే ఆలోచనతో ఎన్నో చోట్ల తిరిగారు. కానీ ఎక్కడన్నా ప్రెగ్నెన్సీ వచ్చిందా? లేదు సార్. రాలా. ఎందుకు రాలేదో కూడా చెప్పలా. మరి మన దగ్గరికి వచ్చాక ఏమైంది? సక్సెస్ అయింది. ప్రెగ్నెన్సీ వచ్చిందిగా. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది ప్రెగ్నెన్సీ? 9 సార్. 9 సంవత్సరాల గ్యాప్తో వచ్చింది. ఫస్ట్ బిడ్డకి ఇప్పటికి 9 ఏళ్ళు. మరి 9 ఏళ్ళ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రప్పించగలిగాం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులతో. సక్సెస్ అయింది కదా. ఎంతో మందికి తీసుకొచ్చాం. జస్ట్ మరి 7 నెలల మందులు వాడినట్టున్నారు కదా. మా దగ్గర 7 నెలల మందులు వాడారు. హరిపిరాల. ఏ జిల్లా అన్నారు అది? మహబూబాబాద్. మహబూబాబాద్. మహబూబాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు, విజయవాడ. అవును సార్. ఎందుకనంటే అక్కడ ఎవ్వరు కూడా ఐవీఎఫ్లు అని చెప్తున్నారు. చాలా వయసు అయిపోయింది, మీరు ఐవీఎఫ్లకి వెళ్ళాలన్నారు, కానీ న్యాచురల్గా వచ్చింది. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే 5 నెలలు వాడమన్నాను, అందుకే వాడతాకి మీరు ప్రతిసారి వస్తున్నారు, మందులు తీసుకొస్తున్నారు. ఇదేనా మీది? లేదు సార్. మీదేది? మీ రిపోర్ట్ ఏది? స్కానింగ్ రిపోర్ట్. ఇప్పుడు ప్రజెంట్ తీసిన స్కానింగ్ రిపోర్ట్. స్కానింగ్ రిపోర్టే తీసుకోలేదమ్మా వాళ్ళ దగ్గర? తీసుకున్నారు సార్. తీసుకున్నారు సార్. రాసుకున్నారా? ఇదే. ఇప్పుడు లేటెస్ట్ ఇది 12వ తారీఖున డిసెంబర్ చేసిన స్కానింగ్. ఇంకోటి ఉన్నది సార్. ఇది ఇప్పుడు లేటెస్ట్ది ఎక్కడ ఉంది? వెనకాల ఉందా? ఇదంతా 27వ తారీఖు. అన్నీ లైన్గా వాడుతుంది. ఇట్లాగే వాడండి మీరు. ఇది 21వ తారీఖు ఇక్కడ ఉంది. ఇదే సార్. ఇది ఇప్పుడు ఎంత వచ్చింది? 12 వారాలకు వచ్చింది. 12 వారాలు 5 రోజులు. ఇప్పుడు ఇది 3వసారా మీరు మందులు తీసుకెళ్ళటం? అవును సార్. అంతేగా. అట్లా అప్పుడు 7 నెలలే కాదు, ఇక్కడ కూడా వాడాలి. ఈసారి 2 నెలలకు ఇచ్చేస్తాక నేను. ఇది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. స్కానింగ్లో కూడా కన్ఫామ్ అని వచ్చింది. ఇక ఇక్కడ కూడా ఇచ్చారు చక్కగా 12 వారాలు 5 రోజులు అని ఇచ్చారు వాళ్ళు కూడా. 12 వారాలు 5 రోజులు. ఇంకో బొమ్మలు కూడా ఇచ్చారు. హ్యాపీగా బొమ్మలు కూడా ఇచ్చారు. ఓకే. ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చుగా. ఒకసారి ప్రెగ్నెన్సీ రాకపోయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. మీరు 7 నెలలు వాడారు మన దగ్గర. 7 నెలల్లో కన్ఫామ్ అయిపోయింది. ఫస్ట్లో వచ్చినప్పుడు ఓన్లీ పెటల్ పార్టు ఇవన్నీ శాఖే వచ్చింది, ఎట్లాగని కంగారు పడ్డారు. ఇవన్నీ మనం రప్పించాం. శాఖ ఒకటే వచ్చింది ఫస్ట్, తర్వాత పెటల్ పార్టు, హార్ట్ బీటు అవన్నీ రప్పించాం. ఒక్కొక్కటి అన్నీ వచ్చినాయి. 26 ఫస్ట్ 27 నవంబర్ వచ్చేటప్పుడు ఓన్లీ శాఖే, తర్వాత పెటల్ పార్టు, దీని తర్వాత ఇది రప్పించాం. ఇది దాని తర్వాత ఇప్పుడు స్కాన్. వరుసగా ఒక్కొక్కటి రప్పించేసాం. శాఖ వచ్చింది, పెటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది, అన్నీ రప్పించాం. అలాగే వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచిలో వచ్చింది. ట్యూబుల్లో రానివ్వకుండా జాగ్రత్తగా గర్భసంచిలో తెప్పించాం. ఆల్ ది బెస్ట్. ఇలాగే ఇంకొక 2 నెలలు వాడేసి ఈసారి అక్కడ టిఫా స్కాన్ అని ఒకటి ఉంటుంది, అవకరాల స్కాన్. ఆల్రెడీ ఇప్పుడు చేసిన దాంట్లోనే బాగుందని ఇచ్చారు. అయినా ఇక్కడ ఇంకో స్కాన్ ఇక్కడ రాశా. ఈ స్కాన్ తీయించేసి ఈసారి వస్తే చాలు మాకు. ఇక అది బాగుంది అనుకోండి, ఇక మీరు రాకపోయినా పర్లా, మాకు ఫోటో పెట్టేసేయండి. 2 నెలలకు తీసుకెళ్ళిపోతే ఇక రావక్కర్లేదు. ఇది 2 నెలల తర్వాత వస్తుంది కదా స్కాను. అప్పుడే వస్తానంటే రావచ్చు, లేదంటే తీసుకెళ్ళిపోవచ్చు. ఇక అట్లా ఇప్పుడు వస్తా సార్, ప్రతిసారి వచ్చి తీసుకోపోతా, మీ ఇష్టం. ఓకే. అది ఇప్పుడు ఈ మందులు వాడుకోండి చాలు. రైట్. ఇంకేం ఇబ్బంది లేదు కాబట్టి. కొంచెం తలకాయ నొప్పి ఉన్నది. తలనొప్పి వాటర్ ఎక్కువ తాగాలి. రోజు కొద్దిగా రోజుకి 3 లీటర్లన్నా వాటర్ తాగాలి. చలికాలం దాహం వేయదు, అందుకని తాగరు. దానివల్ల ఏమైంది? తలనొప్పి వస్తుంది. ఇప్పుడు వాటర్ తాగాలి. లోపల పిండానికి ఇక్కడ నంజు ఉన్నది ఏదో ఉన్నదని చెప్పారు రిపోర్ట్లో. అది ఇప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. స్కానింగ్లు చేస్తాం కదా మనం నెక్స్ట్ టైం సిపా స్కాన్లో. అంట్లోకి సెటిల్ అవ్వడానికి నేను అన్నీ రాశాను. సెటిల్ అయిపోతే ఓకే, మనకి అన్నీ బాగానే ఉంటాయి. ఓకే సార్. చూడండి, వాడుకుంటా ఉండండి మందులు. ఓకే. రైట్. దీంట్లో రాశారు సింగిల్ లైవ్ ఇంట్రాయిట్రైన్ పీటస్ 12 weeks 5 days విత్ గుడ్ కార్డియాక్ యాక్టివిటీ అని రాశారు. అలాగే
డబుల్ మార్కర్ టెస్ట్, ఎర్లీ ఎనామలీ స్కాన్లు ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత ఆ రిపోర్ట్ వచ్చింది సార్. క్వాడ్రిఫరాన్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఇప్పుడు తర్వాత వచ్చేది. అవి వచ్చింది సార్ ఆల్రెడీ అది. డబుల్ మార్కర్ వచ్చింది రాశారులే ఇక్కడ. క్వాడ్రిఫరాన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, క్వాడ్రిఫుల్ టెస్ట్ ఒకటి, తర్వాత టిఫా స్కాన్ ఒకటి. అవి నెక్స్ట్ వస్తాయి. ఇంకా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది బిడ్డ. అవి ఇచ్చాను, ఆ డెవలప్ అవడానికి నేను బిడ్డకి ఇచ్చాను. అవన్నీ వాడుకుంటా ఉండండి. సరే, అక్కడ కూడా ఒక డాక్టర్ గారిని పెట్టుకున్నారుగా, మా మందులు చూపించండి మేడంకి. ఆవిడ ఏమన్నా ఇస్తే అదనంగా తీసుకోండి. లేదు సార్, మీరు ఇచ్చిందే బెస్ట్ అని వాళ్ళు కూడా సరిపోద్ది అనుకుంటే సరిపోద్ది. మధ్యలో ఏదన్నా జ్వరాలు దగ్గులు వచ్చినా వాడుకోవచ్చు అక్కడ.